ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. కుందేలుకు కాస్త పొగరు ఎక్కువ. ఎప్పుడూ అడవిలో ఏ జంతువును చూసినా ఎగతాళి చేసేది. ఒకరోజు కుందేలు నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్న తాబేలును చూస్తుంది. ఇంత నెమ్మదిగా నడుస్తున్న నువ్వు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అదే నన్ను చూడు, ఎంత వేగంగా చురుకుగా ఉంటానో అని హేళన చేస్తుంది కుందేలు. మళ్ళీ కుందేలు తాబేలుతో, మనం ఇద్దరం ఒక పరుగు పందెం పెట్టుకుందామా? గెలిచిన వారికి బహుమతి కూడా ఉంటుంది అని అంటుంది కుందేలు. పరుగు పందానికి తాబేలు కూడా ఒప్పుకుంటుంది. కుందేలు తాబేలు మధ్య పరుగు పందెం జరుగుతుందని తెలిసి అడవిలోని మిగతా జంతువులు కూడా చూడడానికి వస్తాయి. జంతువులు చూస్తుండగానే పరుగు పందెం మొదలవుతుంది. పరుగు పందెం మొదలవగానే కుందేలు చెంగు చెంగున ఎగురుకుంటూ వెళ్తుంది. తాబేలు మాత్రం మెల్లిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. వేగంగా సగం దూరం వెళ్ళిన కుందేలు వెనక్కి తిరిగి చూడగా తాబేలు ఇంకా పరుగు పందెం మొదలైన చోటే మెల్లిగా నడుస్తూ కనిపిస్తుంది. ఈ తాబేలు ఇప్పుడు అప్పుడే వచ్చే సూచనలు ఏమీ కనబడడం లేదు. నేను అప్పుడే సగం దూరం వచ్చేశాను. ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తాను? ఈ చెట్టు కింద కాసేపు సేదతీరి తాబేలు ఇక్కడి వరకు వచ్చేలోపే లేచి పరుగు పందెం పూర్తి చేస్తాను అని అనుకుంటుంది కుందేలు. పక్కనే ఉన్న చెట్టు కింద హాయిగా పడుకుంటుంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని పరుగు పందెం పూర్తి చేద్దామనుకున్న కుందేలు ఆదమరిచి నిద్రపోతుంది. ఇంతలో తాబేలు కుందేలుని దాటేసి వెళ్ళిపోతుంది. కుందేలు పడుకుంది కదా, కాసేపు నేను కూడా విశ్రాంతి తీసుకుంటాను అని అనుకోకుండా తాబేలు ఎక్కడా ఆగకుండా నడుస్తూ వెళ్తూనే ఉంటుంది. చాలాసేపటికి కుందేలు నిద్రలేచి, తాబేలు ఇంకా వచ్చి ఉండదులే, నేనే ముందు పరుగు పందెం పూర్తి చేస్తాను అని అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తీరా వెళ్ళేసరికి అప్పటికే తాబేలు గమ్యస్థానం చేరుకుంటుంది. తాబేలును చూసి జంతువులన్నీ చప్పట్లు కొడుతుండగా, ఈ తాబేలు నన్ను ఓడించదులే అని పొగరుతో అనవసరంగా పడుకొని పరుగు పందెం ఓడిపోయాను అని బాధపడుతుంది కుందేలు. తాబేలు మాత్రం పరుగు పందెం గెలిచి ఆనందంగా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ నిరాశ పడకుండా పట్టుదలతో ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తాం.